నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్ లో ఈనాటి ముఖ్యాంశాలు. 1.10 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ శంకుస్థాపన. సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని వెల్లడి. ఈ నెల 25 వరకు రుణమాఫీ గడువు. 12 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సుజాత శర్మ వెల్లడి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో యువత ప్రధాన పాత్ర పోషించాలి. ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు విజ్ఞప్తి. నగరంలోని పలు ప్రాంతాల్లో 1.10 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 44వ డివిజన్లోని శ్రీరామ్ కాలనీ, రెవెన్యూ కాలనీ, మారుతీనగర్, ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్ల పనులు ఎమ్మెల్యే ప్రారంభించారు. 37వ డివిజన్లోని పీర్లమాన్యంలో 30 లక్షల వ్యయంతో చేపట్టిన 3 సిమెంట్ రోడ్లను శంకుస్థాపన చేశారు. 9వ డివిజన్ కొప్పోల్ రోడ్లో 29 లక్షల వ్యయంతో చేపట్టిన రోడ్లు, కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, ఎంఈ డి శ్రీనివాసరావు, డిఈలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సైడ్ ఉన్నాను, సైడ్ రండి. ఎప్పుడు అయినప్పుడు జనం ఉంది. పైన ఎక్కువ పార్ట్ సిమెంట్ రోడ్లు లేకుండా, డ్రైనేజ్ లేకుండా, వర్షాలు వస్తే ఎక్కువ పార్ట్ మిగిలిపోతా ఇబ్బందులుగా ఉండేది ఈ ఏరియా ఉంది. కాబట్టి ఆ ఉద్దేశపూర్వకంగానే అన్ని కూడా ఎక్కువ ఇటు పక్క పెట్టడం కూడా జరిగిందని చెప్పేసి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. దానికోసం ఈరోజు మన డివిజన్లోనే 3 కోట్ల వరకు ఆల్రెడీ ఎస్టిమేషన్స్ వేయించాం. మీరు ఎవరు వచ్చినా రాకపోయినా నేను వచ్చిన తర్వాత 6 నెలల్లోనే మన ఏఈని పంపించాం. 20 సార్లు నేను కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళాను, రివ్యూ చేసి ఏఈని ప్రతి ఒక్క బజారు ఎక్కడెక్కడ సిమెంట్ రోడ్ లేకుండా, డ్రైన్స్ లేకుండా ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేశాం. అవన్నీ చేసిన తర్వాత మా దగ్గర కూడా ఈరోజు టౌన్ మొత్తం కూడా ఎక్కడెక్కడ ఏవేవి పనులు పెండింగ్ ఉన్నాయో కూడా ఆ లిస్టు కూడా తయారు చేసుకోవడం కూడా జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. దాని తర్వాత ప్రయారిటీ ప్రకారం ఎక్కువ మంది నివసించే బజార్లు ముందు ప్రయారిటీ పెట్టుకొని ఆ ప్రయారిటీ ప్రకారంగా ఒక్కొక్కటి ఈరోజు మనం సిమెంట్ రోడ్స్, డ్రైన్స్ కట్టుకుంటా పనిచేసుకొని పోతున్నామని చెప్పేసి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇంకా మనకి ఏదైతే ఉందో ముందు 3 కోట్లు 2 కోట్ల వరకు కంప్లీట్ అవుతుంది. అయిన తర్వాత ఇంకో 1 కోటి రూపాయల వరకు మాత్రమే మన డివిజన్ లో పెండింగ్ ఉంటుంది. అది కూడా తప్పకుండా కూడా ఇంకొక 6 నెలల లోపల అవి కూడా పెడతారు. పెట్టేసి కంప్లీట్ గా ఈ డివిజన్ కూడా పూర్తి చేస్తారు. మీరు ఎవరు కూడా మా బజార్ రాలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు అనే ఫీలింగ్స్ మీరు ఎవరు పెట్టుకోవద్దు. తప్పకుండా 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపల ఈ డివిజన్ లో కాలువలు కానించి, రోడ్లు కానించి, కరెంటుకి సంబంధించిన కానించి ఏది పెండింగ్ లేకుండా చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం వచ్చిన తర్వాత అదివరకు మంచినీళ్ళు ఏ విధంగా ఉందో ఈరోజు మైదానాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లడానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఒక్క 1 ఇయర్ లోనే మన పట్టణానికి సంబంధించి 25 కోట్ల రూపాయల పనులు జరిగితే మీ ఒక్క పట్టణం, ఈ ఒక్క వార్డులోనే 1 కోటి రూపాయల పనులు జరిగినాయి. దాదాపు పట్టణం మొత్తం కలిపి 25 కోట్లు అయితే మీ యొక్క డివిజన్ లోనే 1 కోటి రూపాయల పనులు జరిగినాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ ఇక్కడ ఉన్నాయి.
కాబట్టి దాదాపు ఈ ఒక్క 1 year లోనే అంటే శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత ఈ ఒక్క 10 నెలల కాలంలోనే దాదాపు 87 లక్షల రూపాయల విలువైన పనులు పూర్తయిపోయి ఉన్నాయి. రుణమాఫీ చేసుకునేందుకు 12 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుజాత శర్మ మీడియాకు వివరించారు. జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుని కార్యాలయంలో 4 కౌంటర్లు, పాత రిమ్స్లో 4 కౌంటర్లు, ఉద్యానవన శాఖ కార్యాలయంలో 4 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సెలవు దినాలలో కూడా దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ప్రతి గ్రీవెన్స్ సెల్ వద్ద ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు చెప్పారు. జేడీఏ మురళీకృష్ణ, ఎల్డీఎం నరసింహరావు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అన్ని పరిష్కారం చేయడానికి ఇప్పుడు 3 చోట్ల అంగోల్లోనే ఈ స్పెషల్ కౌంటర్స్ అరేంజ్ చేయబోతున్నాము. ఒకటే జేడీ ఆఫీస్ అంగోల్లో, అక్కడ 4 కౌంటర్స్ ఉంటాయి. 21 సిబ్బంది అక్కడ పని చేస్తారు. దెన్ ఏడీ హార్టికల్చర్ ఆఫీస్ ప్రిమైసెస్ రిమ్స్ ఓల్డ్ హాస్పిటల్ అంగోల్, అక్కడ కూడా 4 కౌంటర్స్ ఉంటాయి. అక్కడ కూడా 21 మంది సిబ్బంది పని చేస్తారు. దెన్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ప్రిమైసెస్ ఓల్డ్ రిమ్స్ హాస్పిటల్ ఒంగోలు, అక్కడ కూడా 4 కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒంగోలు జాతి గిత్తలను కాపాడుకోవలసిన అవసరం ఉందని మాజీ మంత్రి జీవి శేషు పిలుపునిచ్చారు. నాగులుప్పలపాడు మండలంలోని మద్దిరాలపాడు గ్రామంలో జరుగుతున్న ఎడ్ల బల ప్రదర్శన పోటీలను జీవి శేషు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఒంగోలు జాతి ఎడ్లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. వ్యాపారవేత్త సిద్ధా హనుమంతరావు, సత్య కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ షాహుల్ హమీద్, నిర్వాహకులు గుమ్మడి సాయిబాబా, అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ బెల్లం వెంకట సుబ్బారావు, కాజావలి, నాగభైరవ శ్రీధర్, డాక్టర్ కె సీతారామయ్య, పెనుబోతు భాస్కర్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఒంగోలు గిత్తలు అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటివి. కానీ ఒంగోలులో మాత్రం ఈ గిత్తలు రోజుకి అవి పెద్దగా ఎదుగుదల కానీ ఇది కానీ లేదు. అంటే దీని యొక్క ఒంగోలులో ఉన్నటువంటి బ్రీడ్ బ్రెజిల్ ఇతర దేశాలకు తీసుకెళ్లి అక్కడ ఉత్పత్తి చేసి వారు ఎక్కువగా ప్రయోజనాలు పొంది పేరు తెచ్చుకుంటున్నారు. కానీ ఒంగోలు గిత్తలకు మాత్రం కొద్దిగా స్థాయి తగ్గినట్టుగా మనకు అనిపిస్తుంది. వచ్చినటువంటి ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారాలు. గత 3 రోజులుగా ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం. 4వ రోజు నాడు జరుపుకుంటూ ఉన్నాం. గత 3 రోజులుగా జరిగినటువంటి మొదటి బహుమతి 24 వెంకట శ్రీనివాసరావు గారు, 2వ బహుమతి 15,000, 3వ బహుమతి 10,000, 4వ బహుమతి 8,000, 5వ బహుమతి 5,000, ఈ విధంగా 38,000 రూపాయల బహుమతి కూడా చెరుకు సుబ్బారాయణ గారు ఈ మనం ప్రయోగించున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను తక్షణం తగ్గించాలని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీపతి ప్రకాష్ కాంగ్రెస్ నాయకులు యాదాల రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే ప్రజల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. గత 2 వారాల నుంచి చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం వారి ఇష్టానుసారంగా డీజిల్ మీద అయితే దాదాపుగా ₹5.50 1 లీటర్కి పెంచారు 2 వారాల్లో. అదేవిధంగా పెట్రోల్ మీద ₹7.69 పెంచారు. మేము చూస్తూ ఉన్నాం ఒక 6 మాసాల నుంచి తగ్గించేటప్పుడు 30 పైసలు, 45 పైసలు తగ్గించడం, పెంచేటప్పుడు మాత్రం ₹5 నుంచి ₹7, ₹8 వరకు కూడా పెంచడం అనేటటువంటిది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. కూడా
మిత్రుడు చెప్పినట్టు పెంచితే అబ్నార్మల్గా పెంచుతున్నారు, దించితే సామాజికంగా కనపడనటువంటి రీతిలో 20 పైసలు, 5 పైసలు, 30 పైసలు దించుతున్నారు. కేవలం ఇది పెట్టుబడిదారు వ్యవస్థను పెంచడానికి ఉపయోగపడ్డదే తప్ప పేదవాడి మనో విధానాన్ని ముందుకు సాగించడానికి ఉపయోగపడటం లేదు. కనుక దయచేసి ప్రజలు గుర్తించండి. ఏ ప్రజలైతే పేదల మధ్య ఉన్నారో, ఏ ప్రజలకైతే పేదల పట్ల ప్రేమ ఉన్నదో, ఏ నాయకులైతే పేదల యొక్క మనోగడను తీసుకుంటున్నారో వారి పట్ల మీరు కనపరచవలసినటువంటి ప్రేమను కనపరచండి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించే విషయంలో యువత ప్రధాన పాత్ర పోషించాలని ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జిల్లా అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో కళ్యాణి కాన్ఫరెన్స్ హోటల్లో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్, నగర ప్రముఖులు చుంచు శేషయ్య, వినుకొండ రాజారావు, సిద్ధా వెంకటేశ్వరరావు, పి గోవిందయ్య, అన్నెం కొండల రాయుడు, బొడ్డు భాస్కర్రావు, డాక్టర్ చలమయ్య, అన్నపూర్ణమ్మ, జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షులు చుండూరి రంగారావు, కార్యదర్శి కనకరావు మాదిగ తదితరులు పాల్గొన్నారు. వారి ఆత్మకు మంత్రులు నిర్వహిస్తే శ్రీనివాసరావుని అలాగే కేబినెట్ హోదా ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిగా వచ్చినటువంటి ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు ప్రకాశం జిల్లా గురించి అబ్బాయి అడిగితే ఎంత గొప్పగా మాట్లాడారు. ఆయన చెప్పారు మనకు అది కూడా డిఫరెన్స్ అండి. ఇవాళ ఈ ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక చేస్తున్నటువంటి సమావేశంలో రాష్ట్రం యొక్క మేలు ఎంతైతే భాగమో వెనుకబడినటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతానికి అభివృద్ధి ప్యాకేజీ అమలు చేస్తామని చట్టంలో పేర్కొన్నటువంటి అంశాన్ని, లోటు బడ్జెట్ని, రాజధాని నగరమైనటువంటి హైదరాబాద్ను కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా సంక్షోభంలో ఉంటుంది కాబట్టి ఆర్థిక లోటును తీర్చడానికి రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని చట్టంలో చెప్పినటువంటి అంశాన్ని వగైరా అంశాలను ఏవైతే చట్టం. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ హైదరాబాద్ వారు నిర్వహించిన టైప్ రైటింగ్ ఫలితాలలో నగరానికి చెందిన శ్రీరామ్ టైప్ ఇన్స్టిట్యూట్ విద్యార్థి మల్లేపల్లి ఏవి ప్రసాద్ స్టేట్ సెకండ్ ర్యాంకు సాధించినట్లు ప్రిన్సిపల్ రావులపల్లి సత్యనారాయణ తెలియజేశారు. ర్యాంకు సాధించిన ప్రసాద్ను ఇన్స్టిట్యూట్లో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. సత్యన్యూస్లో స్వల్ప విరామం. ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా యువ నాయకుడు, మాజీ కౌన్సిలర్, ప్రతిపక్ష నేత బొమ్మినేని మురళిని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా కపిల్ భాష రెండోసారి నియమితులయ్యారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నగర కమిటీ ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష పదవిలో ప్రస్తుతం యోగయ్య యాదవ్ ఉండగా ఈసారి యువ నాయకుడు బొమ్మినేని మురళిని ఎన్నుకున్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ సమక్షంలో నగర కమిటీ ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష పదవికి యోగయ్య యాదవ్, బొమ్మినేని మురళి, పొదిలి శ్రీనివాసులు ఆశించగా ఎమ్మెల్యే దామచల్ల ముగ్గురితో వేర్వేరు సమావేశమై మాట్లాడారు. యోగయ్య యాదవ్కు రాష్ట్ర కమిటీలోకి తీసుకుంటానని చెప్పినట్లు సమాచారం. నగర ప్రధాన కార్యదర్శిగా కపిల్ భాషాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కల తులసీరావు, మారెళ్ల వివేకానంద, యోగయ్య యాదవ్, పొదిలి శ్రీనివాసరావు, తాతా ప్రసాద్, టి అరుణ, సిరిగిరి రంగారావు తదితరులు పాల్గొన్నారు.
మన ఒంగోలు పట్టణం రూపురేఖలు మారుస్తామని ఆ రోజు మనం వాగ్దానం చేశాం. దానికి ఈరోజు మనం 50% వరకు కంప్లీట్ చేశాం. ఈరోజు అన్ని విధాలా కూడా పాత రోజులకి ఇప్పటికి మార్పు అనేది ప్రజల్లో కలిగేటట్టుగా కష్టపడి పనిచేసామని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాం. ఎందుకంటే మీరందరూ కూడా ఒకసారి మనం గమనించుకుంటే కొన్ని విషయాలు కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి కాబట్టి అవి కూడా మీరు దృష్టికి తీసుకొని వస్తారు. ఈరోజు 20 సంవత్సరాల నుంచి ఆగిపోయిన మనం డంపింగ్ యార్డ్ కూడా మనందరి ప్రోత్సాహంతో ఈరోజు మనం ఒంగోలు పట్టణంలో లేకుండా చేయగలిగాం. అదేవిధంగా త్రాగునీరు ఈరోజు ఎంతో మంది మనకి టైమింగ్ కరెక్ట్గా ఇవ్వకుండా 5 రోజులకి 1 రోజులకి ఇస్తుండే డ్రింకింగ్ వాటర్ కూడా దాన్ని స్ట్రీమ్ లైన్ చేశాం. ప్రతిరోజు కాకుండా రోజు మార్చి రోజు ఈరోజు ఉండే నీళ్ళ పరిస్థితిని బట్టి రోజు మార్చి రోజు కూడా మనం ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా లీకేజ్లు ఎక్కడ ఉన్నాయో అవన్నీ కూడా మనం క్లియర్ చేసి ఈరోజు కరెక్ట్గా లీకులు లేకుండా అందరూ కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి మనం తీసుకొచ్చాం. అదేవిధంగా ఈరోజు మన గుళ్ళ గమనించి పర్మిషన్ తీసుకున్నాం. అది ఇంకొక 6 నెలల్లో మనకు పెళ్ళూరు వరకు ఆల్రెడీ పైప్ లైన్ అయిపోయింది. అక్కడి నుంచి కూడా మిగతాది కలుపుతున్నాం. అది కానీ పూర్తి అయిపోతే ప్రతిరోజు కార్పొరేషన్ టౌన్లో ఉండే వాళ్ళకి ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే అది కూడా తొందరలో. ధిక్కార కవి, సినీ కవి కలేకూరి ప్రసాద్ స్మారక సాహిత్య సభ బహుజన రచయితల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. అట్టడుగు వర్గ ప్రజల స్వేదాన్ని తన కవిత్వంలో వినిపించిన వర్గ కవి కలేకూరి ప్రసాద్ అని పలువురు వక్తలు కొనియాడి అంజలి ఘటించారు. గెజిటెడ్ ఆఫీసర్స్ భవనంలో నిర్వహించిన స్మారక సభలో ప్రముఖ సీనియర్ పాత్రికేయులు ఇంద్రవెల్లి రమేష్ కుమార్, సజ్జా వెంకటేశ్వర్లు, బహుజన రచయితల వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ నోకతోటి రవికుమార్, జైభీం నాగేశ్వరరావు, బహుజన రచయితల వేదిక నగర కన్వీనర్ డాక్టర్ ముగిలి దేవప్రసాద్, కె అనిల్ కుమార్, పర్రె వెంకట్రావు, మల్లవరపు రాజేశ్వరరావు, పల్నాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఇక్కడ ఎంత ఉవ్వెత్తున ఉద్యమాలు వస్తాయో అంతే స్పీడ్గా ఉద్యమాన్ని తాకట్టు పెట్టేటువంటి ఒక సంస్కృతి కూడా ఈ ఒంగోలుకి ఉంది. కనుక మనం రాజకీయాలు మాట్లాడుకున్నా, సాహిత్యం మాట్లాడుకున్నా, ఏం మాట్లాడుకున్నా అంతిమంగా మన మహాపురుషుల ఫిలాసఫీని పణంగా పెడుతున్నామంటే అది మనం బతికినట్టు కాదు. చాలా ఈజీ మనం దళితుల గురించి మాట్లాడడం, బహుజనుల గురించి మాట్లాడడం, వాళ్ళ ఉద్యమాల గురించి మాట్లాడడం, వాళ్ళ సాహిత్యం గురించి మాట్లాడడం ఈజీ. ప్రజా రచయిత. అలాగే అంతకన్నా ముఖ్యంగా అతను నడిపించినటువంటి తాత్విక ఫిలాసఫీ, ఇవి అన్నీ కలిసి ఉండటం బహుశా అరుదైన అంశం. అదేవిధంగా అతను స్నేహానికి విలువించేటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి. ఒక్కసారి ఒక మిత్రుడిని కలిశాడంటే జీవితాంతం గుర్తుపెట్టుకున్నటువంటి మనిషి. అతను ఏ సంస్థలో ఉన్నాడు, ఎక్కడున్నాడు అది అప్రస్తుతం. స్నేహానికి అంత ప్రాణం ఇచ్చిన మనిషి. అలాగే ఆయనలో వ్యక్తిగతమైనటువంటి కాంక్ష. ప్రభుత్వ పథకాలను అమలు చేసే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నీరు, చెట్టు, స్వచ్ఛాంధ్రప్రదేశ్, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తదితర అంశాలపై కలెక్టర్ సుజాత శర్మ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల నిర్మాణాల విషయంలో కాకమ్మ కథలు చెప్పకుండా అభివృద్ధి చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ఈ సందర్భంగా వార్నింగ్ ఇచ్చారు. ట్రైనీ కలెక్టర్ మోహన్, సిపిఓ మూర్తి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ మురళి తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. కంప్లీట్ వచ్చేసి మీరు లాభపడు ఎంపీడీఓ లాభపడు సిఓజెడ్పి సిఓ గారు మేము పుట్టప్ చేయాలా ఎంపీడీఓకి వై హీఈస్ అబ్సెంట్ ఇన్ ద వీడియో కాన్ఫరెన్స్ అండ్ నాట్ ఓన్లీ a memo disciplinary action initiate చేయాలా he is immediately put under suspension order issue చేయండి RWS
50 కంప్లీట్ చేస్తాం, 50 గ్రౌండింగ్ స్టార్ట్ చేస్తాం మేడం. నేను మీకు సస్పెండ్ చేస్తాను. సార్ మేడం గారు మీ టార్గెట్ ఇవి రెండు వెళ్ళే చేస్తాం మేడం గారు. మొత్తం ఎలా చేస్తారు? ఎలా చేస్తారు? ఇప్పటి వరకు ఎందుకు చెప్పండి. విలేజ్ వైజ్ టీం వేసుకుంటాం మేడం గారు. ఓకే, తర్వాత పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సాగర హోటల్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పెంచిన పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి జీవి కొండారెడ్డి, పార్టీ నాయకులు డి రమేష్, దామా శ్రీనివాసులు, ఎం సుబ్బారావు, డి వెంకట సుబ్బయ్య, కెఎఫ్ బాబు తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం నశించాలి, కేంద్ర ప్రభుత్వంపై భారాలు మోపడం ఖండించండి. ఒకే నెలలో 2 సార్లు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడాన్ని పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను పెట్రోల్ డీజిల్ ధరలను పెట్రోల్ పెరిగే ధరలకు హద్దే లేదు, పెరిగే ధరలకు హద్దే లేదు. పెంచుతా ఉంది. పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు పెరగటం అంటే మొత్తం రవాణా వ్యవస్థ మీద ఈ భారం పడుతుంది. కోట్లాది రూపాయల భారం సామాన్య మధ్యతరగతి ప్రజానీకం మీద పడబోతా ఉంది. పరోక్షంగా వ్యవసాయ రంగం మీద కూడా పడుతుంది. ఒకవైపున దేశవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉందని ప్రభుత్వం గగ్గోలు పెడుతుంది. కరువు తీవ్రంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వాలు గగ్గోలు పెడతాయి. కరువు ఉంది, ఆర్థిక సంక్షోభం ఉంది, జనం దగ్గర డబ్బులు లేవు. కానీ ప్రభుత్వం మాత్రం పెట్రోల్ రేట్లు డీజిల్ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో అద్దంకి బస్టాండ్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె అరుణ, నగర కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశ్రావు, పార్టీ నాయకులు కె సుభాన్ నాయుడు, ఎస్కే మస్తాన్, సిహెచ్ సుబ్బారావు, ఎన్ మురళి, పివి కృష్ణ, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుతూ అర్ధరాత్రి నుంచి అమలు అవుతున్నాయని ప్రకటన చేశారు. దాదాపు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతర్జాతీయంగా రేట్లు తగ్గినప్పటికీ కూడా ఇక్కడ మాత్రం తగ్గించిన సూచనలు అయితే మనకు కనిపించలేదు. కానీ ఏ రోజు పెరిగినా పెరగకపోయినా కూడా ఇక్కడ మాత్రం ప్రతి సంవత్సరం ప్రతి నెల రేట్లు పెరుగుతా ఉన్నాయి ఈ డీజిల్ పెట్రోల్ ధరలు. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము అన్ని ధరలు తగ్గిస్తామని ఈ రోజు డీజిల్ పెట్రోల్ ధరలు పెరగటం వల్ల, రవాణా ఛార్జీలు పెరగటం వల్ల నిత్య జీవిత అవసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచడం జరిగింది. గత 10 రోజుల క్రితం 4 రూపాయలు పెట్రోల్కి 3 రూపాయలు డీజిల్ పెంచడమే కాకుండా ఈరోజు 3 రూపాయల 13 పైసలు పెట్రోల్కి 2 రూపాయల 71 పైసా డీజిల్ మీద పెంచడం జరిగింది. దీని ఫలితంగా ఏదైతే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో 23 రూపాయలు వివిధ దశల్లో డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం, తదుపరి 4 సార్లు 4 రూపాయలు మాత్రం తగ్గించామని ఒక పెద్ద ప్రకటన చేసుకోవడంతో సరిపోయి ఈరోజు డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం కారణంగా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ నెల 19న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి పి ఉదయభారతి ఒక ప్రకటనలో తెలియజేశారు. పూర్తి వివరాలకు జిల్లా ఉపాధి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. సత్యన్యూస్లో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల అమలు తీరులో లోపభూయిష్టంగా ఉందని పలువురు ప్రజా సంఘ నాయకులు, దళిత సంఘాల నాయకులు విమర్శించారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల ఆడిట్ ప్రజలకు తెలియపరచాల్సిన ప్రభుత్వాలు వాటి వివరాలు గోప్యంగా ఉంచడం దళిత సంక్షేమ పథకాలకు తూట్లు పడవడమేనని అన్నారు. దళిత బహుజన ఫ్రంట్, దళిత బహుజన రీసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడుతూ సప్లాన్ నిధులు దళిత సంక్షేమానికి కాకుండా దళితేతరుల చేతుల్లోకి పోతున్నాయని అన్నారు. పదవుల్లో వయసు పరిమితి లేనప్పుడు దళిత నిరుద్యోగులు ఆర్థికంగా నిలబడేందుకు రూపకల్పన చేసిన సప్లాన్ నిధుల మంజూరు అర్హతకు వయసుకు పరిమితులెందుకని ప్రశ్నించారు. కలిసి నిలబడకపోతే, ఐక్య ఉద్యమాలు చేయకపోతే నోటికాడకూడును గద్దల్లా తన్నుకుపోతారని అన్నారు. దళిత బహుజన రీసోర్స్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ అల్లాడి దేవకుమార్,
తదితర బహుజన ఫ్రంట్ జిల్లా కార్యదర్శి దార్ల కోటేశ్వరరావు, దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు నీలం నాగేంద్రరావు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కంకలాల ఆంజనేయులు, వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు బడుగు ఇందిర, గిరిజన సంక్షేమాధికారి రమేష్, దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి కరవది సుబ్బారావు, పలు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇది మనందరిది కాదు, ఎవరితో అనుకుంటున్నాం. అట్లా అనుకోబట్టే అప్పట్లో ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ వచ్చినా గానీ ఆ ఎస్సీ కార్పొరేషన్లకి ఆ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీపీలు వచ్చి ఎస్సీలని ఎస్టీలను తీసుకొచ్చి కార్పొరేషన్లకి వాటి చేత ఏలుముద్ర సంతకం పెట్టించి, సినిమా పంపించి, పొలాలు పెట్టించి పంపించి వాడి పేరుతో ట్రాక్టర్లు, లారీలు తీసుకొని వాళ్ళే ఈ డ్రైవర్లుగా ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది. మనం ప్రకాశం జిల్లాలో ఈ దళిత చైతన్యం ఈ యథార్థ మనం మొత్తం గమనిస్తే, అట్లాగే ఇంకొక మరి ముఖ్యమైన అంశం ఏంటంటే భారతదేశంలో ఏ చట్టానికి కూడా డ్యూరేషన్ పెట్టలేదు. అంటే ఈ చట్టం 2 సంవత్సరాలే అమల్లో ఉంటుందని చెప్పేసి ఏ చట్టంలో కూడా లేదు. కానీ ఈ సప్లాన్ చట్టంలో 10 సంవత్సరాలే అని చెప్పేసి ఉంది. కానీ సప్లాన్ చట్టాన్ని ఎస్సీ ఎస్టీలకి సమాజంలోని మిగిలిన ప్రజానికానికి ఉన్న గ్యాప్ ని తగ్గించడం కోసం సప్లాన్ చట్టం తీసుకొచ్చాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. వర్గీకరణ పేరుతో సాగుతున్న ఉద్యమాలు పచ్చి బూటకమని మానమహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తూట్లు పుడిచే జీవో నెంబర్ 25ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఎస్సీ వర్గీకరణతో ముడిపెట్టే జీవో నెంబర్ 25ను ఉపసంహరించుకోవాలని, సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న వర్గీకరణ అంశాన్ని మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం తెరమీదకు తెచ్చి మాలమాదిగల మధ్య మరిన్ని తగాదాలను సృష్టించి సంక్షేమ పథకాలను దారి మళ్లించాలని చూస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కురుగుంట్ల వెంకటేశ్వర్లు, రాష్ట్ర సమన్వయకర్త వల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. డిఫెన్స్ తీసుకోండి. చంద్రబాబు నాయుడు. నా పేరు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అండి. మాల మహానాడు మరియు సర్వజన సమైక్య వేదిక జాతీయ అధ్యక్షులు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలారా, దళిత సోదరులారా, ఈ రోజున పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ చంద్రబాబు నాయుడు గారు జీవో 25ని ఇష్యూ చేసి మరి సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ చేయడం చాలా హాస్యాస్పదం. కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దళితులను కొట్లాడించడం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి ముఖ్యంగా సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చింది, ఎస్టీలను వర్గీకరించే అధికారం మరి పార్లమెంట్కి తప్పించి రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తారంటే ఆయనకి పార్లమెంట్ మీద కానీ సుప్రీంకోర్టు మీద కానీ ఏ విధమైనటువంటి నమ్మకం లేదని చెప్పేసి. నాగరపులపాడు మండలంలోని మద్దిరాలపాడు గ్రామంలో అఖిల భారత స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. నిర్వాహకులు గుమ్మడి సాయిబాబా నేతృత్వంలో జరుగుతున్న ఈ పోటీలకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుంది. ప్రజలు ఎంతో ఆసక్తిగా ఈ పోటీలను తిలకిస్తున్నారు. సబ్జెక్ట్ టేబుల్ ఎంపీ షాహుల్ గారు కూడా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క యజమానికి చాలా 5వ జత అయినటువంటి శ్రీ సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. అది కూడా
చౌక ధరల డీలర్ల సమస్యలు ప్రభుత్వం తక్షణం పరిష్కరించకపోతే ఈ నెల 25 తర్వాత నిరవధిక దీక్షలు చేపడతామని ఆంధ్రప్రదేశ్ చౌక ధరల డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మోదుకూరు శ్రీనివాస్ తెలిపారు. వైశ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ నుండి 25వ తేదీ వరకు డీలర్లు సరుకుల కోసం డీడీలను తేయాల్సి ఉందని, డీడీలు చెల్లించకుండా ఉద్యమ బాట పట్టాలన్నారు. జిల్లా కలెక్టర్ను కలిసి తమ సమస్యలు విన్నవించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి కూరపాటి సురేంద్ర, కోశాధికారి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 16 నుంచి డీడీలు కట్టకుండా 20 నుంచి కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఢిల్లీ నిరాదీక్ష నిర్వహించడం, అదేవిధంగా 25 వరకు కూడా మా సమస్య పరిష్కరించకపోతే 25 నుంచి నిరవధిక సమ్మెలకు దిగటాన్ని కూడా స్టేట్ కమిటీ నిర్ణయించడం జరిగింది. ఉపయుక్తంగా ఉన్నటువంటి మిషన్లను ప్రవేశపెట్టి వాటికి ట్రయల్లను కూడా ఇవ్వకుండా నేరుగా లబ్ధిదారులకి ఇచ్చేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టి అందులో ఆధార అనుసంధానం చాలా లోపభూయిష్టంగా జరిగింది. వాటి వల్ల చాలా మంది కార్డుదారులకి సరుకులు అందుకోలేని దుస్థితిలో, ఒక షాప్కి సుమారుగా 100 మంది కార్డుదారులు వాళ్ళ సరుకులు తీసుకోలేని దుస్థితిలో ఉన్నారు. కీటక జనిత వ్యాధులపై ప్రజలను చైతన్యపరిచి దోమల నివారణకు చర్యలు చేపట్టాలని జోనల్ మలేరియా అధికారి వాణిశ్రీ తెలియజేశారు. సమస్యాంతక ప్రాంతాలలో రక్త నమూనాలు సేకరించి రక్త పరీక్షలు చేయించాలని కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో డాక్టర్ జె జాస్మిన్, జిల్లా మలేరియా అధికారి నాగేంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. యాస్మిన్ మాట్లాడుతూ మాతా శిశు ఆరోగ్య సంరక్షకులు సేవలు అందించిన వెంటనే వివరాలు కంప్యూటర్లో పొందుపరచాలని ఆదేశించారు. గర్భిణులకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో ఒంగోలు డివిజన్ వైద్యాధికారులు పాల్గొన్నారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 1.10 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ శంకుస్థాపన. సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని వెల్లడి. ఈ నెల 25 వరకు రుణమాఫీ గడువు. 12 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సుజాత శర్మ వెల్లడి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో యువత ప్రధాన పాత్ర పోషించాలి. ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు విజ్ఞప్తి. సత్య న్యూస్లో నేటి మాట. పుస్తకాలు దీపాల వంటివి. వాటి వెలుతురు మనోమాలిన్యమనే చీకటిని తొలగిస్తుంది. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.